కుదరని ఏకాభిప్రాయం. బీజేపీ జిల్లా అధ్యక్షుల ఎంపిక విషయంలో ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య వార్ ఇంకెంతకాలం సాగదీత అంటూ ఆశావహులు. పోటీ ఎక్కువగా ఉండడమే కారణం. ముందు నుంచి ఉన్నవారికే ఛాన్స్ ఇవ్వాలి. ఢిల్లీ ఎన్నికలు ముగిశాకే స్టేట్ చీఫ్ నియామకం. ఇది మరింత పోతున్నది. ఎందుకంటే ఇది పెద్ద వార్ అయిపోయింది. ఎవరికి ఇవ్వాలి అధ్యక్ష పదవి అన్న విషయంలో ఐపా ఈటల రాజేందర్ అన్న చర్చ నడిచింది, కానీ అంత ఈజీగా వాతావరణం కనబడతలేదట. బేసిక్గా బూత్లు, మండలాలు, జిల్లా, ఆ తర్వాత స్టేట్ ప్రెసిడెంట్ ఎన్నుకోవాలంటే 50% జిల్లా అధ్యక్షుల ఎంపిక పూర్తవ్వాలి. ఎలిజిబిలిటీ 50% డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ ఎన్నిక కావాలా, అప్పుడు మాత్రమే స్టేట్ ప్రెసిడెంట్ ఎన్నుకోగలుగుతారు. సో ఇప్పుడు 50% అధ్యక్ష నియామకం చేయడానికి ఇప్పుడు ఆల్రెడీ పేర్లు అనౌన్స్ అయింది. ఇక పేర్లు ప్రకటించడమే మిగిలి ఉన్నదన్న చర్చ నడిచింది, కానీ అంత ఈజీగా లేదట. బీజేపీ జిల్లా అధ్యక్షుల ఎంపికపైన సస్పెన్స్ ఇంకా వీడలేదు. ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనే దానిపైన కమలం పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈసారి జిల్లా అధ్యక్ష పదవుల కోసం ఆశావహులు భారీగానే ఎదురు చూస్తున్నారు. ఇంకెంతకాలం పదవుల పేరుతో ఊరిస్తారని మరికొందరు పార్టీ నేతలు గరమవుతున్నారు. 5-6 రోజుల క్రితమే ఎంపిక పూర్తయినట్లుగా పార్టీలో టాక్ ఉన్నది. కానీ 5-6 జిల్లాల అధ్యక్షుల ఎంపిక విషయంలో ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య వార్ నడుస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలతో పాటు గ్రేటర్ పరిధిలో ఉన్న 2 జిల్లాల విషయంలో పదవులు ఆశించిన నేతలు ఎంతకీ వెనక్కి తగ్గట్లేదని తెలిసింది. ఈ క్రమంలో ముందుగా పోటీ తక్కువగా ఉన్న జిల్లాల్లో అభ్యర్థులను ఫైనల్ చేస్తారని పార్టీ నేతలు ఆశించారు. కానీ కాషాయ పెద్దలు మాత్రం పూర్తి స్థాయిలోనే కమిటీ ప్రకటించాలి అనే ఉద్దేశంతో ఉన్నారట. అందుకే జిల్లా అధ్యక్షుల పేర్ల ప్రకటన పైన జాప్యం చేస్తున్నారని పార్టీలో కొందరు నేతలు గుసగుసలాడుతున్నారు. పార్టీ విధానాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 38 జిల్లాలు ఏర్పాటు చేసుకొని చురుగ్గా పనిచేసే వారికి బాధ్యతలు అప్పగించబోతున్నారు. గతంలో జిల్లా అధ్యక్షులకు పోటీ తక్కువగా ఉండడంతో 4-5 జిల్లాలకు కలిపి జాబితా విడుదల చేసేవారు. కానీ ఈసారి అలా కాకుండా ఒకేసారి విడుదల చేసి పార్టీని బలోపేతం చేసేందుకు కాషాయ పెద్దలు కసరత్తు చేస్తున్నారట. నెల రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నది, ఇంతవరకు వర్కౌట్ అవుతలేదట. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మధ్య వార్ నడుస్తున్నదట. ఎక్కడైతే బీజేపీ బలంగా ఉందో ఆ ప్రాంతాల్లో బీజేపీ అధ్యక్ష పదవి కోసం పోటీ పెరుగుతున్నది. సో అక్కడ ఈ గొడవ నడుస్తున్నది. మరి రాష్ట్ర అధ్యక్షుని ఎప్పుడు ప్రకటిస్తారంటే ఢిల్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతే అట. ఢిల్లీ ఎన్నికలు ఎప్పుడు ముగుస్తాయి? 5వ తేదీన ఎలక్షన్స్ వస్తాయి, 8వ తేదీన రిజల్ట్ వస్తుంది. సో బీజేపీ నాయకత్వం అంతా, ముఖ్యంగా ఎంపీలంతా ఢిల్లీ ఎలక్షన్స్ మీదనే ఫోకస్ చేసిన ప్రచారంలో ఉన్నారు. కాబట్టి దాని తర్వాతే నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందట.